వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో అయితే నేను చాలా లేట్గా అప్లోడ్ చేశానండి. ఎందుకంటే చాలా రోజుల నుంచి మన సబ్స్క్రైబర్ ఒకరైతే మూటా ప్యాకింగ్ వీడియో అయితే పెట్టమని చెప్పి అన్నారు. ఇంతకు ముందు కూడా పెట్టాను, కాకపోతే వాళ్ళు అది అంతగా డీటెయిల్గా లేదక్క. మళ్ళీ అయితే మూటా ప్యాక్ చేసి శారీస్ అండ్ అన్ని డ్రెస్సెస్ అయితే మూట ప్యాక్ చేసి మళ్ళీ దాన్ని రీస్టాక్ చేయడం అయితే పెట్టక్క అని చెప్పేసి అయితే ఎన్ని రోజుల నుంచి అంటున్నారు. సో నాకున్న బిజీ షెడ్యూల్ అయితే అది కుదరలేదు. మా పిల్లలకి హాలిడేస్ కూడా ఉండడం వల్ల చాలా లేట్ అయిందనమాట ఈ వీడియో అన్నది అప్లోడ్ చేయడానికి. ఈరోజు అయితే ఎలాగైనా అప్లోడ్ చేద్దామని అయితే మార్నింగే ఈ వీడియో అయితే తీసానమాట. అంత క్లియర్గా రాకపోవచ్చు అండి, ఎందుకంటే నేనే వీడియో తీస్తూ నేనే బీరువా అంతా సర్దుతున్నాను. సో ప్లీజ్ అడ్జస్ట్ అవ్వమని అయితే రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంకా ఇవన్నీ శారీస్ అయితే ఫస్ట్ ఒక శారీ కాటన్ శారీ, మీరు చెప్పిన బ్లూ కాటన్ శారీలోనే బట్టలన్నీ ఇట్లా మూట అయితే ప్యాక్ చేశానండి. సో శారీస్ అన్నీ అలా పెట్టేసిన తర్వాత మిగిలిన ఇంకా కొన్ని శారీస్ అయితే బయట ఉన్నాయి, ఆ మూటలో సరిపోలేవు అనమాట. సో ఇదైతే మా మ్యారేజ్ శారీ అండి. ఇంకా ఇదైతే రీసెంట్గా మా హస్బెండ్ అయితే తిరుపతి వెళ్ళినప్పుడు తీసుకొచ్చారు అక్కడ నుండి. నాకైతే చాలా నచ్చింది. సో ఇంకేదైతే స్టిచ్చింగ్ చేయించలేదు. ఇదైతే బ్లూ శారీ అండి. మా పెద్ద బాబు కడుపులో ఉన్నప్పుడు శ్రీమంతం చేసినప్పుడు మా మమ్మీ వాళ్ళు పెట్టిన శారీ అనమాట. నాకు చాలా ఫేవరెట్ ఆ శారీ. ఇంకా ఈ శారీ వచ్చేసి అయితే అప్పుడు నేను తీసే శారీ అయితే మా హస్బెండ్ కంచి వెళ్ళినప్పుడు అయితే అక్కడ నుండి తీసుకొచ్చిన శారీ అండి. దీని కాస్ట్ ఒక 4000 అట్లా పడింది అన్నారు. సో ఈ శారీ అయితే చాలా గ్రాండ్గా ఉంది, నాకైతే చాలా నచ్చింది. పట్టు శారీ కదా, ఈ కలర్లో నాకు లేదని చెప్పి అయితే చాలా సెలెక్ట్ చేసి నా దగ్గర లేదు, ఇలా ఏదైతే బాగుంటుందో అన్నది చాలా బాగా సెలెక్ట్ చేశారు. చెప్పాలంటే మా హస్బెండ్ అయితే శారీస్ చాలా బాగా సెలెక్ట్ చేస్తారండి. నా దగ్గర ఉన్న శారీస్లో నేను సెలెక్ట్ చేసుకున్న వాటికన్నా మా హస్బెండ్ సెలెక్ట్ చేసి తీసుకొచ్చినాయి చాలా ఎక్కువ ఉన్నాయి అనమాట. సో నేను ఇంకా బీరువాలో బట్టలన్నీ అలా పడేసినట్టు ఉన్నాయి అని చెప్పేసి నేను ఈ శారీ కవర్స్ అయితే తీసుకున్నాను. ఇంతకుముందు కూడా వీడియో వ్లాగ్లో పెట్టాను అనమాట. అవి డైలీ వేర్ అయితే కొన్ని పెట్టేశాను, యూజ్ చేయండి. ఇంకా ఈ పట్టు శారీస్ అయితే ఊరికి ఎట్లా ఖరాబ్ అవుతున్నట్టు అనిపిస్తుంది, ఫోల్డింగ్ పోయి అంతా. సో అందుకని చెప్పి వీటిని కూడా అన్నీ సెట్ చేద్దాం అందులో అని చెప్పేసి అయితే పెట్టేస్తున్నాను శారీస్ అందులో. ఇంకా ఈ శారీ అయితే రీసెంట్గా మాంగళ్యాలో తీసుకున్నానండి. ఇప్పుడు కాపర్ కలర్ శారీస్ అయితే ఫేమస్ అవుతున్నాయి కదా, సో అందులో అయితే తీసుకున్నాను. నాకైతే చాలా నచ్చింది. ఈ కలర్ నాకు లేదు కూడా అనమాట. సో ఈ శారీ కూడా మా హస్బెండే సెలెక్ట్ చేశారండి. దీని కాస్ట్ అయితే 750 పట్టింది. సో మాంగళ్యాలోనే తీసుకున్నాను. సో అదైతే చాలా నచ్చింది. ఇంకా ఈ శారీ కూడా మాంగళ్యాలోనే తీసుకున్నానండి. ఈ శారీ అయితే 1000 రూపీస్ పడింది. పింక్, గ్రీన్ కలర్ అండ్ గోల్డ్ షైనింగ్ తోటి వచ్చింది. డబుల్ కలర్ లాగా వచ్చింది. నాకైతే చాలా నచ్చింది. దీని శారీ నేమేమో కాటన్ స్మూత్ శారీ అంటండి. కాటన్ కాదు, సారీ, సాఫ్ట్ సిల్క్ శారీ అంట. ఇది కూడా ఇమిటేషన్ పట్టు అని చెప్పి అన్నారు. నాకైతే చాలా నచ్చింది శారీ. ఈ కలర్ నా దగ్గర ఉన్నా కూడా తీసుకున్నానంటే ఇంకా చూడండి నాకు శారీ ఎంత నచ్చిందో. శారీ కూడా మనకి గ్రాండ్ లుక్ ఉంది, ఇంకేంటంటే హెవీ కూడా లేదనమాట, చాలా సాఫ్ట్ కూడా ఉంది. మనం ఈ సమ్మర్లో కూడా ఏదైనా మ్యారేజ్ సీజన్లో మ్యారేజెస్కి వెళ్తే అయితే ఈ శారీ యూజ్ చేసుకుంటే చాలానే బాగుంటుందండి, గ్రాండ్ లుక్ ఉంటుంది. ఇంకా మనకు కూడా ఎక్కువ హెవీ లాగా కూడా ఉండదు అనమాట. నాకైతే చాలా నచ్చింది. మాంగళ్యాలో అయితే చాలా బాగా ఉన్నాయండి కలెక్షన్స్ అయితే, శారీ కలెక్షన్స్. ఇంకా ఈ శారీ అయితే శ్రావణ పట్టి అన్న టైంలో పెడతారు కదా, సో ఆ టైంలో పెట్టిన శారీ అనమాట. దీనికి మగం వర్క్ వచ్చిన బ్లౌజ్ అయితే ఉండండి. ఇంకా ఈ శారీ అయితే నాకు ఆల్ టైమ్ ఫేవరెట్. ఎందుకంటే మా పెద్ద బాబు కడుపులో ఉన్నప్పుడు అయితే మా మమ్మీ వాళ్ళు పెట్టినారు అని చెప్పాను కదా, శ్రీమంతం టైంలో అయితే పెట్టారనమాట. నాకు ఈ కలర్లో అయితే 2-3 శారీస్ ఉన్నాయండి. బ్లూ అంటే అంత అబ్సెషన్, ఎందుకంటే నాకు ఇష్టం, మా హస్బెండ్కి కూడా బ్లూ కలర్ అంటే చాలా ఇష్టం అనమాట. సో ఇంకా అట్లా అయితే తీసుకోవాల్సి వస్తుంది. ఏది బ్లూ కలర్లో నచ్చిందంటే చాలు, ఇంకా అది ఉన్నాయన్న ఆలోచన కూడా లేకుండా అయితే నేనైతే తీసేసుకుంటాను. సో ఈ శారీ అయితే నాకు సూపర్గా నచ్చినుండే ఆ టైంలో. కానీ ఇప్పుడు నావి బ్లౌజెస్ అన్నీ స్టిచ్చింగ్ సరిగ్గా చేయకనుకుంటా క్లాత్ అంతా ఖరాబ్ అయిపోతుంది బ్లౌజ్ది. సో ఇంకా వాటికి శారీస్ అయితే కొత్తగా ఉన్నాయి కానీ బ్లౌజెస్ అయితేనే ఖరాబ్ అయిపోయినాయండి.
సో ఇంకా ఈ మూటలో ఏమేమి శారీస్ ఉన్నాయో చూసేద్దాము. ఇది కూడా నేను బ్లూ కలర్ శారీ అండి. ఇదైతే మా మరిది మ్యారేజ్ టైంలో తీసుకున్న శారీ కూడా చూస్తాను. ఇంకా ఇది మా హస్బెండ్ని మ్యారేజ్లో కట్టుకుంటారు కదా, పంచ అనమాట. అంటే అందరు అన్నారనమాట, పంచ ఇంకా మ్యారేజ్ శారీ అన్నవి ఒక్కటే దగ్గర పెట్టాలి ఎప్పుడు కూడా అని చెప్పి అన్నదే మా అత్తమ్మ. సో నేను ఇంకా అప్పటి నుండి అలాగే రెండు కలిపి పెట్టడం అయితే చేశాను. ఇదండి నా మ్యారేజ్ టైంలో తీసుకున్న శారీ, పెళ్లి శారీ అనమాట. క్రీమ్ కలర్, దానికి రెడ్ అండ్ గ్రీన్ బార్డర్ అయితే వచ్చింది. ఇంకా ఈ కొంగుకి అయితే వర్క్ అయితే నేనే చేసుకున్నానండి. ఆ కుందన్స్ అవన్నీ స్టిచ్ చేయడము, అంటించలేదు అవి, ఎందుకంటే మనం స్టిక్ చేస్తే అయితే పోతాయని చెప్పేసి నేనైతే స్టిచ్ చేశాను అనమాట. ఒక 2-3 డేస్లో అయితే కంప్లీట్ అయింది. నాకు ఇట్లా వర్క్ లాంటి దాని మీద ట్రై చేయడం అంటే చాలా ఇష్టం. శారీ అంతా బాగుంది, కొంగు కొంచెం హైలైట్ చేద్దామని చెప్పేసి అయితే, గ్రాండ్ లుక్ ఇద్దామని చెప్పేసి అయితే నేను అలా ట్రై చేశాను అనమాట. ఇది నచ్చితే అయితే కామెంట్ చేయండి. అండ్ అప్పట్లో మా మ్యారేజ్ టైంలో అయితే మగ్గం వర్క్ బ్లౌజెస్ అయితే ఫుల్ ట్రెండ్ అయినాయండి. అప్పుడప్పుడే స్టార్ట్ అయినాయి. సో నేను కూడా వేయించుకున్నాను. నాకు ఇది కాస్ట్ వచ్చేసి 2000 పడిందండి అప్పట్లోనే. మెరూన్ కలర్ బ్లౌజ్కి ఇట్లా గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ వర్క్ అయితే వచ్చింది. సో నెమలీలు వచ్చినాయి అనమాట. ఇది నాకు చాలా నచ్చింది. సో ఇంకా నేనైతే వేయించాను. ఇంకొక బ్లౌజ్ కూడా ఉందండి మగ్గం వర్క్. ఇది ఇందాక శ్రావణ్ పట్టి శారీ అన్నాను కదా, దాని మీది కూడా ఉందనమాట. ఇదంతా ఖరాబ్ అవ్వలేదు, కానీ ఆ బ్లౌజ్ మీద ఉన్న గోల్డ్ కలర్ అట్లా బీడ్స్ అన్నవి అయితే బ్లాక్ అయిపోయినాయి అనమాట. ఇవైతే ఇంకా అలాగే ఉన్నాయి. ఇందులో బీడ్స్ ఏం లేవు, ఓన్లీ స్టోన్ వర్కే ఉంది ఎక్కువ మట్టికి. ఇంకా జారీ వర్క్ అంటారు అనుకుంటా దీన్ని, అదైతే ఉండే. ఇంకా ఈ పింక్ కలర్ శారీ అయితే మా అన్న వాళ్ళ పెళ్ళి టైంలో పెట్టారనమాట. ఓకే, ఇదైతే వాళ్ళ మదర్ అంటే అన్న వాళ్ళ వైఫ్ అంటే మా వదిన వాళ్ళ అమ్మగారు పెట్టిన శారీ అనమాట ఇది. సో అది ఇంకా తర్వాత ఇంకా కొన్ని శారీస్ అవన్నీ అయితే ఇందులో అయితే అలా ఇలా ఫిట్ చేసి అయితే పెట్టేశానండి. ఎందుకంటే పట్టు శారీస్ అన్నీ ఒక సైడ్, నార్మల్గా వర్క్ శారీస్ అన్నీ ఒక దాంట్లో అలా పెట్టేశాను అనమాట. ఇందులో అయితే ఇలా పెట్టాను. ఎందుకంటే మనకు ఇట్లా డైరెక్ట్గా పెట్టేస్తే ఏ శారీ ఎక్కడుందో అని చెప్పేసి అయితే ఒకటి తీస్తే అన్నీ పడిపోతాయి కదా. సో ఇలా బ్యాగ్లో ఉంటే అయితే మనకు అంత ఇబ్బంది ఉండదు, ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకొని తీయచ్చు. ఇదైతే వర్క్ శారీ అండి. ఇదైతే నేను కొని మినిమం ఒక 4 years అయితే అవుతుంది. ఎక్కువ కట్టలేదు కూడా, అదంతా బరువు ఉంటుంది అనమాట. ఇంకా ఈ శారీస్ అవన్నీ అయితే సెట్ చేయడంలో అయితే చాలా టైం పట్టిందండి. నేను ఇందాక అన్నాను కదా ఇంకొక వర్క్ బ్లౌజ్ కూడా ఉంది అని చెప్పేసి, అది ఇదేనండి. దీనికి మాత్రము బీడ్స్ అన్నాయి, బ్లాక్ అయినాయి అనమాట. నేను చాలా ఫీల్ అయ్యాను. పెళ్లి శారీ కదా, అసలు ఎందుకు ఎక్కువ వేయలేదు కూడా ఎందుకు అన్నట్టు. ఎందుకంటే దాని తర్వాత అయితే ఇంకా నేను వెయిట్ పుట్ ఆన్ అయిపోవడం వల్ల ఈ బ్లౌజెస్ అనేవి పట్టలేదు అనమాట. జాగ్రత్తగానే పెట్టాను, కానీ ఎందుకు అట్లా అయిందో తెలీదు. మీ దగ్గర ఇట్లా వర్క్ అన్నది బ్లాక్ వర్క్ బీడ్స్ బ్లౌజ్ వర్క్వి డిజైన్ కానీ బీడ్స్ కానీ స్టోన్స్ కానీ ఇట్లా ఖరాబ్ అవ్వకుండా ఉండడానికి ఏమైనా ఐడియా ఉంటుందో నాకు షేర్ చేయండి. ఇంకా బీరువాలో అయితే అన్ని శారీస్ అయితే ఇలా అయితే కవర్లో అయితే పెట్టేశాను. మినిమం ఒక 6 to 7 శారీస్ అయితే పడుతున్నాయండి అందులో అయితే పెట్టాను. ఇవైతే డైలీ వేర్ కాదు, కానీ జస్ట్ అన్నమాట మనము చిన్న సింపుల్ గుడికి అట్లా వెళ్తేప్పుడు తీసుకోవచ్చు అనమాట. ఇదైతే నా ఫేవరెట్ వెల్వెట్ శారీ అనమాట. రెడ్ కలర్లో ఉంది. వర్క్ అన్నది అయితే చాలా హెవీ వర్క్ వచ్చింది. ఇంకా నాకు అదైతే చాలా ఫేవరెట్ అనమాట ఈ శారీ. మా అక్క వాళ్ళ కూతురు మ్యారేజ్ డిసెంబర్లో ఉండే. సో ఇది చాలా కంఫర్ట్ కూడా ఇచ్చిందండి. వెల్వెట్ది కదా, కొంచెం ఏంటంటే మనకి చలి పెట్టకుండా ఉండే, ఎందుకంటే వాళ్ళది గార్డెన్లో అయిన ఉండే అనమాట. ఈ వీడియో